దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగిన ప్రాంతంగా నిన్నటి ఆంధ్రప్రదేశ్ మనకు మిగిల్చింది. అధ్యక్ష, 1984 నుంచి 2013 వరకు 25,000 రైతుల ఆత్మహత్యలు ఏ ప్రభుత్వంలో జరిగినాయో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అప్పుల ఊబి నుంచి రైతులను బయట పడేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని మేము భావించాం. రైతులకు ఉన్న రుణం తీరకుండా మళ్లీ వారికి ఎక్కడ కొత్త రుణం పుట్టదు. మేనిఫెస్టోలో కేవలం పంట రుణం ₹1,00,000 వరకు మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం రైతుల కళలకు చెల్లించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారం గిరివి పెట్టి తెచ్చుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున 17,000 కోట్ల రూపాయలను మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఆనాడు యూపీఏ సర్కారు కూడా 3,376 కోట్లు మాత్రమే మాఫీ చేస్తే మా ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. అంతేకాదు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలోనే ఒకే ఒక జీవోతో 4,250 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ చేసే చరిత్ర మా ప్రభుత్వం అధ్యక్ష. మిగతా విడతలను వచ్చే 3 నెలల్లో ఇదే విధంగా చెల్లిస్తాం. బ్యాంకులు రైతుల రుణాలను రెన్యువల్ చేయడం కోసం ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి రైతుకు మేలు చేయడానికి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతిరోజు సమీక్ష చేయడం జరుగుతోంది. నాకు తెలిసి దేశంలో మరో రాష్ట్రంలో కూడా రైతు రుణాలను ఇంత పెద్ద మొత్తంలో మాఫీ చేయలేదు. ఈ ఘనత మా ప్రభుత్వానికే దక్కింది. మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తా ఉన్నాం. 2009, 2010 సంవత్సరం నుండి వరుసగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు దెబ్బతిన్నాయి. రైతులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని గతంలో ఎన్నోసార్లు వేడుకున్నాం. మా సహచరుడు మా హరీష్ రావు గారు అనేక సార్లు ముఖ్యమంత్రుల ఛాంబర్ల ముందు దీక్షలు చేసే సందర్భం మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఆనాడు సంస్కారం లేని ముఖ్యమంత్రి మమ్మల్ని తన్నుకుంటూ పోయే ప్రయత్నం చేసిన తప్ప ₹1 కూడా ఇచ్చే చరిత్ర ఆనాడు ప్రభుత్వం లేదు. అందుకే రైతులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని గతంలో ఎన్నోసార్లు వేడుకున్నాం. వారి తరపున మేము ప్రభుత్వాలతో పోరాడాం. అయినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము అధికారంలోకి రాగానే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని చెప్పి నిర్ణయించాం. ఆ రైతులను ఆదుకోవడానికి 480.43 కోట్లు ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను చెల్లించిన ఘనత మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో ఎర్రజెండ రైతులు ఎవరు కాల్చిళ్ళు ఆనాడు స్వయంగా ఉద్యమ నేతగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మేము ప్రయత్నం అధ్యక్ష. గతంలో ఎర్రజొన్న రైతులు తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలను చెల్లించమని అడిగితే అప్పుడున్న ప్రభుత్వం వారి మీద బుల్లెట్లు కురిపించింది. రైతుల రక్తం చవిచూసింది. అప్పుడు ఎర్రజొన్న రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము నిలబడ్డాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక రావనుకున్న ఎర్రజొన్న బకాయిలను చెల్లించినాం. రైతుల కన్నీరు తుడిచాం. ఎర్రజొన్న రైతులకు ఈ బడ్జెట్లో 11.5 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లలో సరైన ధర రాకపోవడం రైతులు ఎదుర్కొన్న మరో ప్రధాన సమస్య. ప్రభుత్వం నుండి సరైన భరోసా లేకపోతే రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకోసమే ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు తలపెట్టింది. ప్రభుత్వం ఇందుకోసం బడ్జెట్ లో 400 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నది. మార్కెట్లో ధరను స్థిరీకరించడానికి ఈ చర్య ఎంతగానో ఉపయోగపడతా ఉంది. విత్తన భాండాగారంగా తెలంగాణ వ్యవసాయంలో రైతులు తాము పండించే పంటలకు ఎంత ధర వస్తుందో కూడా తెలియని అయోమయంలో ఉన్నారు. చాలా సార్లు రైతులకు అనుకున్న ధర కూడా రావడం లేదు. పైగా ఒకే రకం పంటలు అందరూ పండించడం, నీళ్లను బట్టి పంటలు సాగు చేయకపోవడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించకపోవడం తదితర కారణాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కూడా మా ప్రభుత్వం ప్రత్యేక చొరవను ప్రదర్శిస్తుంది. అదృష్టవశాత్తు తెలంగాణలో అనేక రకాల నేలలు ఉన్నాయి, సారవంతమైన భూములు ఉన్నాయి. వీటికి తోడు సమశీతోష్ణ మండల ప్రాంతం కాబట్టి ఇవన్నీ కూడా విత్తనాల తయారీకి అనుకూలమైనవి. మంచి ప్రణాళికతో తెలంగాణను భారతదేశ విత్తన భాండాగారంగా మార్చాలని మేము నిర్ణయించాం. ఇందుకోసం ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలను ప్రతిపాదించినాం. మార్కెటింగ్ కోసం విత్తన తయారీ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా
ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తున్నది. ఓవైపు రైతు రుణాలను మాఫీ చేయడం, మరోవైపు సీడ్ చైన్స్ అభివృద్ధి చేయడం, క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయడం, భూసార పరీక్షలు నిర్వహించడం, ఫార్మ్ మెకనైజేషన్ లాంటివి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఫార్మ్ మెకనైజేషన్ కోసం 100 కోట్ల రూపాయలు, రైతు బండ్ల కోసం 10 కోట్ల రూపాయలు, క్రాప్ కాలనీల అభివృద్ధి చేయడం కోసం 20 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. రైతులు తమకున్న కొద్దిపాటి భూమి ఒక చోట ఉంటే సాగు సులభతరం అవుతుంది. ఒకే చోట లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. అందుకే మేనిఫెస్టోలో మేము కమతాల ఏకీకరణను ప్రతిపాదించాం. రైతుకు పెట్టుబడుల వ్యయం తగ్గించేందుకు, సౌకర్యం కలిగి ఉత్పత్తి పెరిగేందుకు కమతాల ఏకీకరణ చేపడతా ఉన్నాం. హార్టికల్చర్ కు ప్రోత్సాహం. తెలంగాణ పండ్ల తోటలకు, పూల సాగుకు, కూరగాయల సాగుకు మరియు ఉద్యాన వనాలు పెంచడానికి చాలా అనుకూలమైనది. గ్రీన్ హౌస్ కల్టివేషన్ రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో పైలట్ ప్రాజెక్టుగా గ్రీన్ హౌస్ కల్టివేషన్ ప్రారంభిస్తున్నాం. అంతర్జాతీయంగా మార్కెట్ అవకాశాలు కలిగిన కూరగాయలను వీటి ద్వారా పండించవచ్చు. గ్రీన్ హౌస్ల ఏర్పాటు కోసం రైతుకు 3 ఎకరాలు, గతంలో 1/2 ఎకరం మాత్రమే ఉండే అధ్యక్ష, 3 ఎకరాలని 75% సబ్సిడీగా ఇస్తామని చెప్పి ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ లో ప్రప్రథమంగా 250 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. సూక్ష్మ సేద్యానికి కూడా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ, చిన్న సన్నకారు రైతులకు 90% సబ్సిడీ, ఇతరులకు 80% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకోసం మొట్టమొదటిసారిగా బడ్జెట్ లో 250 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం అధ్యక్ష. వ్యవసాయం తర్వాత తెలంగాణలో కోళ్ల పరిశ్రమ ఎంతో ముఖ్యమైంది. దేశంలో కోళ్ల పరిశ్రమ అత్యధికంగా విస్తరించిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. దీన్ని ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అంటారు అధ్యక్ష. కోళ్ల దాణా రేట్లు పెరగడం, గుడ్లు మాంసం ధరల్లో హెచ్చుతగ్గులు ఈ రంగాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి. కాబట్టి పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పిస్తూ కోళ్ల పరిశ్రమ నిర్వహించే వారిని కూడా రైతుగానే గుర్తిస్తున్నాము. కాబట్టి వారికి కూడా విద్యుత్ విషయంలో సబ్సిడీలు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. 20 కోట్ల రూపాయలు ఇందుకోసం ఈ బడ్జెట్ లో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది. 14 రూపాయలు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నాం. 14 రూపాయల కిలో ఉన్న మొక్కజొన్నలను కోళ్ల రైతులకు సబ్సిడీ ధరపై కిలో 10 రూపాయలకే ఇప్పటికీ 1,00,000 టన్నులు అందించగలిగాం. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఈ పరిశ్రమను ఆదుకున్న పాపన పోలేదు. డిమాండ్కు తగ్గట్టుగా మన దగ్గర పాల ఉత్పత్తి లేదు. రైతులను ప్రోత్సహించేందుకు, పాల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి 16.30 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించాం. మీ అందరికీ తెలుసు, ఇటీవలే మా ప్రభుత్వం విజయ డైరీకి పాల సరఫరా చేసే రైతులకు లీటర్కి 4 రూపాయల చొప్పున ప్రోత్సాహక ధర ప్రకటించినాం. మత్స్య పరిశ్రమ విషయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ఇప్పటికే 2 మంత్రులు బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లి వచ్చారు. ఆ అనుభవంతో అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకానికి సంబంధించిన ప్రణాళిక రూపొందిస్తున్నాం. దీనికోసం వీలైనంత ఎక్కువ డబ్బు ఖర్చు చేసి మత్స్యకారులను ప్రగతి పథంలో నడిపిస్తాం. చెరువుల పునరుద్ధరణ ద్వారా చేపల పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. రాష్ట్రంలో 15.4% మంది ఎస్సీలు ఉన్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించండి. ప్లీజ్ సైలెన్స్. వారంతా పేదరికం అనుభవిస్తున్నారు. వారి బాధలు తీర్చడానికి ఎంతో చేశామని గత ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకున్నప్పటికీ జరిగింది శూన్యం. అర్థం లేని కార్యక్రమాలు వారికి ఎలాంటి మేలు చేయలేదు. వారి సమస్యలు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్న మాదిరిగా ఉన్నాయి. వారి జీవనోపాధికి శాశ్వత పరిష్కారం చూపనిదే వారి బతుకుల్లో మార్పు రాదు. సాంఘిక సంక్షేమ శాఖను నిర్దిష్టంగా ఎస్సీ అభివృద్ధి శాఖ మార్చాం. ఎస్సీలకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆగస్టు 15 స్వతంత్ర దిన వేడుకల్లో
ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గోలుకొండ కోటలో ప్రారంభించారు. ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. ఇదొక నిరంతర కార్యక్రమం, కాల పరిమితి లేదు. భూమి దొరికిన కొద్దీ దళిత రైతులకు అందజేస్తాం. ఈ కార్యక్రమం కోసం ఈ బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం 2014 నుండి 2019 వరకు అంటే 5 ఏళ్లలో ఎస్సీల అభివృద్ధి కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రాష్ట్రంలో ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నది. గిరిజన తండాలు, ఆదివాసీ గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉండనే కాదు, ఇవాళ చేస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. మైదాన ప్రాంత గిరిజనుల కోసం కూడా ఐటీడీఏ తరహా పథకాలు అమలు చేయాలని నిర్ణయించాం. కొమరం భీం అమరత్వం పొద్దున జోడెగట్టు ఇప్పటికే 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సరళమ్మ జాతర జరిగే ప్రాంతాన్ని కూడా ఇదే విధంగా అభివృద్ధి చేయాలని గిరిజన ప్రాంతాల్లో విద్యా సంస్థల ఏర్పాటు కోసం 245.92 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం. వేసి మొత్తం గిరిజన సంక్షేమం కింద 4,559.81 కోట్ల రూపాయలు ఎస్టీల సంక్షేమానికి ప్రతిపాదించడం అనేది. తెలంగాణ రాష్ట్రంలో కలిసి గిరిజనుల జనాభా శాతానికి అనుగుణంగా ఎస్టీ ప్లాన్ పరిమాణాన్ని 9.34 శాతానికి పెంచడం జరిగింది. మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికపైన నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నా ఆ నిధులన్నీ వేరే పథకాలకు మళ్లించిన ఉదాహరణలు కోకొలుగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కట్టుదిట్టంగా అమలు చేసే ఆయా వర్గాల అభివృద్ధికి పాడుపడాలన్నది మా ప్రభుత్వ ఆశయం. ఎస్సీ ఎస్టీల పేరుతో వేరే పథకాలకు నిధులు అందించే ప్రశ్న ఉండదు. గతంలో మాదిరిగా వివిధ శాఖల ద్వారా కాకుండా ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్టీ అభివృద్ధి శాఖ ద్వారానే సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేస్తాం. జనాభా ప్రాతిపదికపైన ఎస్సీల సబ్ ప్లాన్ కు 7,579.45 కోట్ల రూపాయలు, ఎస్టీల సబ్ ప్లాన్ కి 4,559.81 కోట్ల రూపాయలను ప్రతిపాదించింది.